ఈ 2025 కబుర్లన్నీ ఏంటి అన్నది కూడా మనం కొంచెం మాట్లాడుకుందాం ఈ వీడియోలో. జాయిన్ అయిన తర్వాత తెలిసింది నాకు B2 అంటే ఎంత డెప్త్ ఉంటుంది. నివి మళ్ళీ చాలా రోజుల తర్వాత ఫ్యామిలీని కలవబోతుంది. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పండు నివి వ్లాగ్స్ ఇన్ జర్మనీ. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అయితే చాలా బాగున్నాం, మీరు కూడా బాగున్నారని చెప్పి అనుకుంటున్నాను. ఈ వ్లాగ్లో వచ్చేసి మా ప్లాన్స్ ఏంటి, ఇప్పుడు డిసెంబర్ మంత్కి లాస్ట్ వ్లాగ్లో చెప్పాను కదా అప్కమింగ్ వీడియోస్ బాగుంటాయి అని చెప్పేసి. సో ఏంటి అదంతా కూడా మీకు ఈ వ్లాగ్లో చెప్పడానికి ట్రై చేస్తాను. అండ్ కొంచెం ఈ ఇయర్ ఎలా జరిగింది ఏంటి, 2025 కబుర్లన్నీ ఏంటి అన్నది కూడా మనం కొంచెం మాట్లాడుకుందాం ఈ వీడియోలో. చాలా వరకు చెప్పడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే చాలా మంది నాకు మెసేజెస్ కూడా ఇన్స్టాగ్రామ్లో చేస్తున్నారనమాట, ఎలా ఉంది ఏంటి ఇవన్నీ కూడా. సో అవన్నీ కూడా చిన్నగా మాట్లాడుకుందాము, సో దట్ మీకు కూడా కొంచెం చిన్న ఓవర్వ్యూ వస్తుంది. అండ్ ఇప్పుడైతే నెక్స్ట్ మేము ఈ మంత్ డిసెంబర్ కదా ఆల్రెడీ, సో ఇప్పుడు వెకేషన్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఫ్యామిలీ వెకేషన్కి వెళ్తున్నాము. సో కంప్లీట్ హోల్ 1 మంత్ అయితే వెకేషన్ ప్లాన్ అనమాట మొత్తానికి. సో దానికైతే బ్యాగ్స్ ప్యాక్ చేయాలి కదా ఆబ్వియస్గా. సో ఆ పనులు ఉన్నా అనమాట. ఈ రోజే మొదలు పెడుతున్నా. మాకు తెలిసి ఇంకా టైం ఎన్నో రోజులు లేదు, 4 రోజులు ఉందనమాట. ఇప్పటి వరకు ఏం సర్దలేదు. సో ఇప్పుడు స్టార్ట్ చేయాలి ప్యాకింగ్. ఈ రోజు నేను హోమ్ ఆఫీస్లో ఉన్నా అనమాట. బ్రేక్ఫాస్ట్ అయ్యింది, రాజ్ని నివిని డ్రాప్ చేసి వచ్చాను. నాకు లైసెన్స్ వచ్చింది, అది కూడా మీరు లాస్ట్ బ్లాగ్ లో చూసుంటారు, ఒకళ్ళు చూడకపోతే చూడండి. నాకు లైసెన్స్ వచ్చింది. సో ఇప్పుడు డ్రైవ్ కూడా చేస్తున్నాను, ఈజీ అవుతుంది ప్రాసెస్ అంతా. సో వాళ్ళిద్దరిని డ్రాప్ చేసి వచ్చి నేను ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేశాను అనమాట. ఇప్పుడు బ్యాగ్స్ ప్యాకింగ్ స్టార్ట్ చేయాలి. ఐ మీన్ అట్లీస్ట్ ముందు సర్దాల్సినవి అన్ని పక్కన పెట్టి ఇవన్నీ చేద్దాం అనుకుంటున్నాను. సో అదంతా కూడా మీరు ఈ బ్లాగ్ లో చూస్తారు. ఇప్పుడైతే వ్లాగ్ స్టార్ట్ చేద్దాం, చూడండి. ప్రెసెంట్ అయితే అసలు రోజులు అన్నది చాలా బిజీగా అయిపోయినాయి అనమాట. ఈ 2025 ఎలా అయిందో కూడా మాకు తెలీదు, అంత తొందరగా అయిపోయింది. ఒక రకంగా మంచిగానే అనుకోవచ్చు, ఎందుకంటే కరెక్ట్గా వెకేషన్ టైంకి వచ్చాము. ఎందుకంటే ఈ ఇయర్ అంతా కూడా చాలా కష్టపడ్డాము, అదంతా కూడా కనిపించదు కానీ మీకు ఎంతవరకు తెలుసు నాకు తెలీదు. బట్ నేను వ్లాగ్స్ కూడా చేస్తూనే వచ్చాను, ఎక్కడా బ్రేక్ ఇవ్వకుండా. ఎంత కుదిరితే అంత అయితే నేను చేశాను. బట్ కంప్లీట్గా అయితే నేను ఆబ్వియస్గా మా లైఫ్ అంతా కూడా కంప్లీట్గా వ్లాగ్ చేయలేకపోయాను, మేము చేసినవన్నీ కూడా. బట్ మొత్తానికైతే 2025 ఎండ్లో ఉన్నాము. సో ఇయర్ అంతా కూడా నా జర్మన్తో ట్రావెల్ అండ్ తర్వాత ఈ లైసెన్స్ ఇదంతా కూడా చాలా టైం పట్టిందనమాట. నాకు చాలా స్ట్రెస్ అయ్యాము. ఐ మీన్ ఇంకా ఇద్దరమే కదా ఇంట్లో ఉండి చూసుకునేది, నివితో పాటు ఇవన్నీ చేయడం అంత ఈజీ కాదనమాట. నాకు ఆబ్వియస్గా నాకు రాజ్ సపోర్ట్ ఉన్నాడు కాబట్టి ఇదంతా చేశాను ఇంతవరకు కూడా. బట్ ఏదేమైనా సరే ప్రస్తుతం లైఫ్ అయితే బాగుంది, అంత మంచిగానే జరుగుతుంది. బట్ ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది, అది తప్పదు. ఇంకా మనకి వేరే కంట్రీలోకి వచ్చి మనం సెటిల్ అవుతున్నామంటే ఆబ్వియస్గా మనం అన్ని ఫేస్ చేయాల్సిందే. ఇవన్నీ ఒక ఛాలెంజెస్ లానే అనమాట. ఈ లైసెన్స్ కూడా అసలు చాలా ఇబ్బంది అయిందనమాట నాకు. చాలా ఎక్స్పీరియన్స్ ఉంది నాకు, ఇండియాలో అయితే ఫుల్ కార్ డ్రైవింగ్ చేస్తూనే ఉండేదాన్ని. బట్ అది అంటే ఆబ్వియస్గా ఎక్స్పీరియన్స్ అనేది బాగుంటుంది. మేము చాలా లాంగ్ డ్రైవ్స్ వెళ్ళే వాళ్ళం, చాలా రెగ్యులర్గా చెన్నై, హైదరాబాద్, ముంబై ఇవన్నీ కూడా తిరుగుతూనే ఉన్నాము. అంటే ఎక్స్పీరియన్స్ ఆబ్వియస్ గా డ్రైవింగ్ చాలా బాగుంటుంది మనకి. కానీ జర్నీ వచ్చిన తర్వాత లైసెన్స్ ఏముందిలే అయిపోద్దిలే అనుకున్నాను. చెప్పాడు నాకు రాజ్ అంత ఈజీ కాదు జర్మన్ లైసెన్స్ అని చెప్పేసి. బట్ మరీ ఇంత దారుణంగా ఉంటుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మెయిన్ ఏంటంటే నేను ఇన్స్ట్రక్టర్ని జనరల్ గా మనకి ఇన్స్ట్రక్టర్స్ అందరు ఇలానే ఉంటారని ఒక థాట్ ఉంటుందన్నమాట. ఇక్కడ జర్నీలో అందరికీ ఐడియా ఉందో లేదో తెలీదు. మేమున్న ఏరియాలో అయితే కొంచెం ఇబ్బందిగానే ఉందన్నమాట. కొన్ని స్కూల్స్ చూసుకోవాలి మనం, అవన్నీ ముందు చూసుకుని వెళ్తేనే బెస్ట్. నాకు వచ్చిన ఇన్స్ట్రక్టర్ కొంచెం అసలు సెట్ కాలే అనమాట, నాకు కొంచెం కాదు అస్సలకి సెట్ కాలేదు. సో తన వల్ల నాకు చాలా ఇబ్బంది అయింది. ఫస్ట్ ఒకసారి అటెంప్ట్ చేశాను, పోయింది, అదొక ఎక్స్పీరియన్స్ అనుకోవాలి. బట్ సెకండ్ టైం అయితే నేను టైం తీసుకున్నాను అనమాట, టైం తీసుకుని మరీ చేశాను. బట్ ప్రాసెస్ అంతా అవడానికి టైం పట్టింది. డ్రైవింగ్ వస్తే ఇక్కడ లైసెన్స్ రాదు, దానికన్నా ఎక్కువ మనకి అన్ని ఫోకస్ చేయాలన్నమాట, చాలా పేషెన్స్ ఉండాలి. అండ్ దాంతోపాటు ఆబ్వియస్ గా చాలా టూ ఎక్స్పెన్సివ్ ఇక్కడ లైసెన్స్ అన్న జర్నీలో, నాట్ ఎన్ ఈజీ థింగ్ అనమాట. ఫైనాన్షియల్ గా కూడా చాలా స్ట్రెస్ అవుతాం మనం. నేనైతే నా లైసెన్స్ ఇయర్ ఎండ్ కి వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు, హోప్స్ అన్ని వదిలేసుకున్నాను. అమ్మో ఇంత దారుణంగా ఉంటే నాకైతే అవ్వదు అని చెప్పేసి. బట్ థ్యాంక్ఫుల్లీ నాకైతే ఎగ్జామ్ నేను పాస్ అయ్యాను మళ్ళా. అండ్ లైసెన్స్ కూడా ద వెరీ నెక్స్ట్ డే తీసేసుకున్నాను. సో హ్యాపీగా ఇప్పుడైతే ఉంది. అది మాత్రం ఇన్స్ట్రక్టర్స్ చూస్ చేసుకోవడం మాత్రం చాలా కేర్ఫుల్ గా చూస్ చేసుకోవాలి. అండ్ మీకు కనుక ఒకవేళ సెట్ అవ్వకపోతే మాత్రం ఇన్స్ట్రక్టర్ కూడా మార్చేసుకోండి వెంటనే, అస్సలు డిలే చేయొద్దు. నేను అలానే
ఈ ప్రాక్టికల్ క్లాసెస్ కి కొంచెం తొందరపడ్డాను అనిపించింది. నాకు ఇన్స్ట్రక్టర్ నచ్చకపోయినా సరే నేను అతనితోనే క్యారీ ఫార్వర్డ్ అయ్యాను. సో అది నేను చేసిన మిస్టేక్. అలా అయితే మొత్తానికి అది కంప్లీట్ చేశాను ఏదో ఒకలాగా. బట్ చెప్తున్నా కదా, ఇవన్నీ అంత ఈజీ కాదనమాట. కానీ వన్స్ అన్ని అయినాయి అంటే మనం హ్యాపీగా సెటిల్ అయిపోయినట్టే కదా. ఇవన్నీ మన చేతిలో ఉన్నాయంటే లైఫ్ అనేది ఎంతో కొంత ఈజీ అవుతుంది. మొత్తం ఈజీ అని చెప్పాను కానీ బట్ ఎంతో కొంత ఈజీ అయితే అవుతుంది లైఫ్. సో అదైతే కంప్లీట్ అయింది. ఇప్పుడైతే మేము వెళ్ళేది ఫ్యామిలీ వెకేషన్ అని చెప్పాను కదా. ఎస్, అందరినీ కలవబోతున్నాం మా ఫ్యామిలీని. సో అదేంటి, ఎక్కడికి వెళ్తున్నాం, ఇవన్నీ కూడా మీకు నెక్స్ట్ బ్లాగ్ లోనే చెప్పగలను నేను. ఆబ్వియస్ గా మా ట్రావెల్ ఇంకా డైరెక్ట్ ట్రావెల్ బ్లాగే అనమాట. అది నేను ఎక్కువ ఏమి అంత ల్యాగ్ చేయను అనుకోండి, నాకు అంత టైం కూడా ఉండదు అన్ని బ్లాగ్స్ చేసేది. సో నెక్స్ట్ ఇంకా ట్రావెల్ బ్లాగే చేస్తాను ఈ బ్లాగ్ తర్వాత. సో అప్పుడు చెప్తాను ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అనేది, బేసిక్ గా అప్పుడు చెప్తాను. సో ఈలోపు ఎవరైనా గెస్ట్ చేస్తే మాత్రం చెప్పండి. మేము వెళ్ళేదైతే ఫ్యామిలీ వెకేషన్ కే, బట్ ఎక్కడికి ఏంటి అనేది నాకు తప్పకుండా మీరు గెస్ట్ చేస్తుంటే చెప్పండి నాకు కామెంట్స్ లో. నివి మళ్ళీ చాలా రోజుల తర్వాత ఫ్యామిలీని కలవబోతుంది. మేము చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాం అనమాట. ఈసారి మా ఫ్యామిలీని కలుస్తున్నాం. మొన్న అత్తయ్య మావయ్య వాళ్ళు వచ్చారు కదా, కానీ అమ్మ వాళ్ళని కలవలేదు. ఎప్పుడు కలిసాం మేము? 2024 లో కలిసాము. 2024 ఈస్టర్ హాలిడేస్ కలిసాం అనమాట. 2024 ఈస్టర్ హాలిడేస్ కలిసాము. ఇప్పుడు 2025 డిసెంబర్లో కలవబోతున్నాం అమ్మ వాళ్ళని. సో నివి అయితే బాగా ఉందనమాట, అమ్మమ్మ తాత అనుకుంటూ రెడీగా ఉంది. సో చూడాలి ఎలా హ్యాపీ ఫీల్ అవుతుందో. ఇప్పుడైతే అందరినీ కలవబోతున్నాం. సో ఇప్పుడు లగేజ్లు ప్యాక్ చేయాలన్నమాట. సూట్ కేసులు అన్ని ఇక్కడే పెట్టున్నాయి. ఇంకా ఈ ట్రావెల్ కి సంబంధించిన షాపింగ్ ఉంటుంది కదా, ఫ్యామిలీని కలుస్తున్నాం అంటే ఏదో ఒకటి మనం షాపింగ్ చేస్తాము. సో చాలా షాపింగే చేశాను కానీ బట్ అవేమి నేను బ్లాగ్స్ లో పెట్టలేదు. ఎలానో అవన్నీ నేను అంత క్లియర్ గా ఏం చూపించనులేండి, ఎందుకంటే మన ఫ్యామిలీకి పట్టుకెళ్తున్నాం కదా. సో అవి నాకు ఇలాగా చూపించడం నచ్చదు. కానీ అన్ని కూడా నేను షాపింగ్ చేసి ఆల్రెడీ పెట్టాను. అవి ప్యాక్ చేయాలన్నమాట. ఇప్పుడు అన్ని ట్యాగ్స్ కట్ చేసి ఇవన్నీ ఉంటాయి కదా, ఆ ట్యాగ్స్ సగం బరువు వస్తాయి. ఫ్లైట్ లో ఎక్కుదాం అంటే ముందు వెయిటే కదా ప్రాబ్లమ్. సో అవన్నీ కొంచెం క్లియర్ అవుట్ చేసి అవన్నీ చేద్దామని అనుకుంటున్నాను. నివి ఉన్నప్పుడు ఇవన్నీ చేయాలంటే చాలా కష్టం అనమాట. సో అవన్నీ ఇప్పుడు థింగ్స్ అన్ని తీసి ఒక చోట పెట్టి ఏవి ఎలా సర్దాలో చూడాలన్నమాట. అది మెయిన్ టాస్క్. ఇంకా జర్మన్ గురించి కూడా నేను మీతో ఇప్పటివరకు మాట్లాడలేదు. ఎగ్జామ్ అటెంప్ట్ చేశాను, ఆ బ్లాగ్ చేశాను, తర్వాత ఏమైందని. అయ్యో, జర్మన్ కూడా అసలు నేను అవ్వలే అనమాట. ఐ మీన్ జర్మన్ ఫస్ట్ పార్ట్ అయితే ఫెయిల్ అయ్యాను, సెకండ్ పార్ట్ స్పీకింగ్ లో పాస్ అయ్యాను, కానీ ఫస్ట్ పార్ట్ ఫెయిల్ అయ్యాను అనమాట. అండ్ తర్వాత మళ్ళీ రీ అటెంప్ట్ కూడా నేను చెయ్యలేదు, ఎందుకంటే చెప్పాను కదా చాలా బిజీ ఉన్నాను. ఇంకా ఆ మాత్రం చెయ్యడమే నాకు చాలా ఎక్కువ అనమాట. అసలు ఈ ఇయర్ నివిని చూసుకుంటూ ఇక్కడి నుంచి నేను స్టుట్గార్ట్ ట్రావెల్ చేయాలి, వర్క్ చేసుకోవాలి, అండ్ తర్వాత జర్మన్ నేర్చుకుని, అమ్మ బాబోయ్ అసలు ఎలా చేసానో నాకు కూడా తెలియదు. అన్ని క్లాసెస్ ఎలా అటెండ్ అయ్యాను అంటే అది నాకు మ్యాండేటరీ కాదు యాక్చువల్గా చెప్పాలంటే. B2 అన్నది నాకు మ్యాండేటరీ కాదనమాట. ఎందుకంటే ఆల్రెడీ నేను ఒక చెప్పాలంటే జర్మన్ బేస్డ్ కంపెనీలోనే చేస్తున్నాను నేను. సో నాకు జర్మన్ అన్నది ఆటోమేటిక్గా ఆఫీస్లో ఉంటుంది. ఆ మాత్రం చాలు, వాళ్ళకి నేను రెగ్యులర్గా ఉంటా కాబట్టి. బట్ ఈ మధ్యన సర్లే B2 చేద్దాము, ఖాళీగా ఉన్నాం కదా, ఫుల్ టైం ఏం కాదు కదా అని చెప్పి జస్ట్ అలాగా అనుకుని జాయిన్ అయిన అంతే. ఐ మీన్ పర్లేదులే చేద్దాం, B2 చేద్దాం, వై నాట్ అని చెప్పి అన్నట్టే జాయిన్ అయ్యాను. బట్ జాయిన్ అయిన తర్వాత తెలిసింది నాకు B2 అంటే ఎంత డెప్త్ ఉంటుంది, ఎంత టఫ్ అనేది తర్వాత తెలిసింది. నేను చేసిన టైం అయితే నాట్ ఎట్ ఆల్ ఇనఫ్ అనమాట. అది నేను చేసిన ప్రాక్టీస్ అయితే మెయిన్ నాకు ఎగ్జామ్ అటెంప్ట్ చేసినప్పుడే నాకు క్లారిటీ వచ్చేసింది B2 అన్నది అంత ఈజీగా అవ్వదని. నేను ఆ రోజు బ్లాగ్ లో కూడా మీకు చెప్పాను. స్పీకింగ్ కంప్లీట్ చేశాను, ఆబ్వియస్ గా స్పీకింగ్ నాకు అలవాటు ఉంది కాబట్టి మాట్లాడాను. బట్ ఈ లీజన్ ఆ పార్ట్కి వచ్చేసరికి స్ట్రైబ్ అనేవి ఉంటాయి కదా, ఆ పార్ట్కి వచ్చేసరికి అంత ఈజీ కాదనమాట. అది B1 లాగా అయితే అస్సలు కన్నా కాదు. చెప్పాలంటే చాలా డెప్త్ ఉంటుంది. ఆ ఎక్సర్సైజెస్ అన్ని కూడా మనకి అక్కడ ఉన్నట్టు మనకు అర్థమైతే సరిపోదు, చాలా లాజికల్ గా కూడా వేరే ఆన్సర్స్ ఉంటాయి అన్నమాట. సో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇది B2 చేసిన వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందని చెప్పేసి. మా ప్రాబ్లం వచ్చేసి మేము వచ్చేసి ఈవినింగ్ క్లాసెస్ తీసుకున్న వాళ్ళం కదా, ఐ మీన్ ఆల్రెడీ వర్క్ చేస్తూ అండ్ ఈవినింగ్ క్లాసెస్ తీసుకున్న వాళ్ళం బ్యాచ్ అనమాట మాది. సో మాకేంటంటే మార్నింగ్ అంతా వర్క్ చేసుకుని ఈవినింగ్ ఓన్లీ క్లాసెస్ వరకే అటెండ్ అవుతాము. అంతకు మించి మాకు ప్రాక్టీస్ కానీ హోంవర్క్లు కానీ ఇవేం మాకు అవ్వవు అనమాట. అండ్ దట్టు కూడా సిలబస్ అయిన వెంటనే ఎగ్జామ్, మీరు ఆ వ్లాగ్ చూసినా సరే అర్థమవుతుంది. సిలబస్ అవ్వగానే ఎగ్జామ్, మోడల్ టెస్ట్లు కూడా మేము ప్రాక్టీస్ చేయలేదు. అసలు B2కి ఎవ్వరు ఇంత దారుణంగా నాకు తెలిసి ఎగ్జామ్ అటెంప్ట్ చేసిన వాళ్ళు నేను ముందుంటానేమో, ఏదో డైరెక్ట్ అటాక్ అన్నట్టే అటెంప్ట్ చేశాను అనమాట. బట్ రాజ్ కూడా అన్నాడు, నాకు తెలిసి మోడల్ టెస్ట్లు చేయాలి నువ్వు బాగా, అప్పుడే అవుతుందని. బట్ మాకు ఆ టైం కూడా లేదు. ఆ వీకే మాకు సిలబస్ క్లాసెస్ అయినాయి, ఆ వీకే ఎగ్జామ్ ఎన్రోల్ చేస్తారనమాట మాకు. ఇంకా తప్పలేదు, అప్పుడే ఎగ్జామ్ రాయాల్సి పడింది.
కానీ ఇప్పుడు అర్థమైంది ఏంటంటే నాకు ఆ మోడల్ టెస్ట్లు మనం చేయాలి, చాలా చేయాలి మోడల్ టెస్ట్లు. అవి చేస్తేనే మనం అటెంప్ట్ చేయడం బెస్ట్ అనమాట ఆ B2కి. సో నాకైతే మళ్ళీ రీ ఎగ్జామ్ చేశారు, ఇప్పుడు డిసెంబర్లో పెట్టారు రీ ఎగ్జామ్. బట్ నాకైతే టైం లేదండి అసలు ప్రాక్టీస్ చేయడానికి కానీ అది ప్రిపేర్ అవడానికి నాకు టైం లేదు. ఇంకా నాకు ఎలానో ఇప్పుడు మ్యాండేటరీ కాదు కదా, బట్ నాకు నాలెడ్జ్ అన్నది నాకు చాలా యూజ్ అయింది. ఇన్ని క్లాసెస్ అటెండ్ అయ్యామంటే ఆబ్వియస్గా వేస్ట్ అయితే కాదు, బట్ నేను చూస్తాను. నాకైతే ఇప్పుడైతే నేను ఇయర్ ఇంకా B2 అన్నది వదిలేశాను. చెప్పాను కదా, నాకు మ్యాండేటరీ కాదు B2 సర్టిఫికేట్ అన్నది, నాకు అవసరం లేదు. నాకు నేనుగా నేను జాయిన్ అయ్యింది, సెల్ఫ్గా జాయిన్ అయ్యింది, ఇది కంపెనీ నుంచి కానీ లేకపోతే ఇదంతా ఏం కాదనమాట. సో నాకైతే ఏం వర్రీస్ లేవు ఆ విషయంలో. బట్ చూస్తాను నెక్స్ట్ ఇయర్ నాకు మూడ్ బట్టి రాయగలిగితే రాస్తాను, లేదు నెక్స్ట్ ఇయర్ కొంచెం రిలీఫ్గా ఉందాము వేరే దాని మీద ఫోకస్ చేద్దామంటే నెక్స్ట్ ఇయర్ వేరేది చేయాలి. నేను ఇంకా ఏం ప్లాన్స్ అనుకోలేదు. బట్ నేను ఇది కూడా ఎప్పుడు మీకు చెప్పడానికి అవ్వలేదు వ్లాగ్స్ లో. ఇన్స్టాగ్రామ్ లో కూడా నేను నాకు మెసేజెస్ చేశారు, వాళ్ళందరికీ కూడా నేను రిప్లై చేశాను అందరికి. బట్ వ్లాగ్ లో కూడా చెప్పాలి కదా, మీ అందరు కూడా మిస్ అయి ఉంటారు కదా అన్ని టాపిక్స్ ఏమైంది అని చెప్పేసి. సో అందుకే చెప్తున్నా అనమాట. ఒక పార్ట్ ఫెయిల్ అయ్యాను, ఒక పార్ట్ ఏమో వచ్చేసి పాస్ అయ్యాను. సో ఇప్పుడు ఎగ్జామ్ రాసినప్పుడు ఒక పార్ట్ అటెంప్ట్ చేస్తే సరిపోతుందంట, 2 అవసరం లేదని చెప్పి అన్నారు అనమాట. బట్ చూడాలి, నేనైతే నాకు ఇప్పుడు టైం లేదు, ఇప్పుడు అటెంప్ట్ చేయట్లేదు, అది స్కిప్ చేశాను. ప్రస్తుతానికైతే ఏం లేదనమాట. సో అది నా జర్మన్ ఓవర్వ్యూ అనమాట, జర్మన్ గురించి అనమాట. సో యా, మీ అందరికీ కొంచెం ఒక ఓవర్వ్యూ లాగా ఇచ్చాను అనుకుంటున్నాను 2025. యా, ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ, అది మాత్రం చెప్పగలను. నేనైతే ఇమాజిన్ చేసుకోలేను వర్క్ చేస్తూ ఇంట్లో చూసుకుంటూ అండ్ దట్టు నేను ఇలాగా జర్మన్ అటెండ్ అవి క్లాసెస్ అటెండ్ అవి దాంతోపాటు ప్యారలల్గా నేను లైసెన్స్ కూడా చేశాను. లైసెన్స్ కూడా ఇట్ టేక్స్ లాట్స్ ఆఫ్ టైం. అసలు థీరీకే చాలా రోజులు పట్టింది, ఎందుకంటే నేను జర్మన్ చేస్తున్నా కాబట్టి థీరీ చేయడానికి నాకు టైమే రాలేదు. సో థీరీ ఎగ్జామ్ అటెంప్ట్ చేసి అండ్ తర్వాత ప్రాక్టికల్లోకి వచ్చి ఇవన్నీ అమ్మో డ్రైవింగ్ కూడా ఫేస్ చేసేసరికి చాలా టైం పట్టేసింది. బట్ ఇయర్ యా మొత్తానికి ప్రొడక్టివ్గానే ఉంది, మనం ఏది కూడా ఖాళీగా ఉండలేదు, అన్ని కొంచెం డెవలప్ అవ్వడానికి చూసాము. అండ్ నివి కూడా బాగా డెవలప్ అయింది, తను యాక్టివిటీస్కి వెళ్తుంది, ఇవన్నీ చేస్తుంది. నివి విషయంలో కూడా చాలా సాటిస్ఫాక్షన్ ఉందన్నమాట. తను ఇప్పుడు 5 years అవుతుంది కదా, నెక్స్ట్ 2 years లో స్కూల్కి వెళ్తుంది అనమాట నివి. అంటే 2027కి స్కూల్కి వెళ్తుంది నివి. సో ఈ లోపు తనకి ఇంకా ఏమైనా డెవలప్మెంట్ అవసరం ఉంటే స్కూల్కి అది కూడా ఫోకస్ చేద్దాం అనుకుంటున్నాం నెక్స్ట్ అప్కమింగ్ ఇయర్స్లో. ప్రస్తుతానికైతే తనకి అంతా వెల్ అండ్ గుడ్ అంట, అది కూడా చెప్పారు కీటాలో, షీఈస్ డూయింగ్ వెరీ వెల్ అని చెప్పి. స్కూల్కి నథింగ్ టు వరీ అని చెప్పి, ఎందుకంటే ఇక్కడ స్కూల్కి వెళ్ళడానికి కూడా చాలా కొన్ని ఉంటాయన్నమాట వాళ్ళకి, బేసిక్ డెవలప్మెంట్ అంటూ ఉంటుంది, అవన్నీ కూడా వాళ్ళ పిల్లల్లో ఉంటేనే స్కూల్లో తీసుకుంటారు. బట్ ఇప్పుడు అన్ని రూల్స్ మాని అనుకోండి, వాళ్ళు 6 అయ్యిందంటే కంప్లీట్గా కిడ్స్ 6 కంప్లీట్ చేశారంటే మస్ట్ అండ్ షుడ్ వాళ్ళ స్కూల్కి అయితే వెళ్ళాలన్నమాట, మస్ట్. ఇంకా అది ఇదివరకు అలా కాదు, వాళ్ళంతా కంప్లీట్గా డెవలప్మెంట్ ఉంటేనే వాళ్ళు పంపించేవారు. 7 years ఓల్డ్ అయినా సరే కీటాలోనే ఉంచేవాళ్ళు అనమాట. కానీ ఇప్పుడు అలా లేదు, 6 years కంప్లీట్ అయిందంటే మస్ట్ వాళ్ళు కీటాకి వెళ్ళాలి నెక్స్ట్ ఇంటేక్కి. సో అలా పెట్టారు రూల్. సో పిల్లలు కూడా ఏమీ వరి అవ్వాల్సిన అవసరం లేదు, కీటా నుంచి 6 అయిందంటే వెళ్ళిపోతారు. బట్ అయినా సరే మనకి ఉంటుంది కదా, వాళ్ళకి కావాల్సిన నెసరీ డెవలప్మెంట్ ఏమైతే ఇంకా అవసరం ఉంటుందో అది ఇవ్వాలని చెప్పి. సో దాని మీద ఫోకస్ చేయాలేమో నెక్స్ట్ 2 years, నివి మీద ఫోకస్ చేయాలి. కొంచెం తన స్కూల్కి వెళ్ళబోతుంది కాబట్టి ఇంకా టైం ఉందిలేండి. బట్ యా స్టిల్ తనైతే యాక్టివిటీస్కి వెళ్తుంది నివి మంచిగా. యాక్టివిటీస్ గురించి కూడా నన్ను చాలా మంది అడుగుతున్నారనమాట, ఇన్స్టాగ్రామ్లో నేను పోస్ట్ చేస్తూ ఉంటాను కదా స్టేటస్ అవన్నీ కూడా తన గురించి. సో వాటి గురించి కూడా నాకు చాలా క్వైరీస్ వస్తున్నాయి. నేను ఇదంతా కూడా నివి గురించి ఒక వీడియో చేస్తాను. నేను ఇప్పుడు వెకేషన్కి వెళ్తాను కదా, నేను టైం తీసుకుని ఒక వీడియో చేసి నీకు క్లియర్గా చెప్తాను, పిల్లల్ని మనం ఇక్కడ ఫ్యామిలీ లేకుండా ఫ్రెండ్స్ లేకుండా ఉంటాము, సో వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలి, వాళ్ళని సోషలైజింగ్ ఎలా చేపియాలి, అవన్నీ కూడా నేను క్లియర్గా ఒక వీడియో చేసి క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తాను. మేబీ ఎవరికైనా హెల్ప్ అవ్వచ్చు, అది ఆల్రెడీ అందరికీ తెలుసుంటే ఇట్స్ ఓకే. బట్ ఇంకా ఉంటారు కదా తెలియని వాళ్ళు, ఎందుకంటే నాకు చాలా క్వైరీస్ కూడా వస్తున్నాయి ఇన్స్టాగ్రామ్లో, అడుగుతూ ఉంటారు. సో వైనట్ ఒక వీడియో చేస్తే మీకు కూడా క్లారిటీ ఉంటుంది. సో మీరు చెక్అవుట్ చేయొచ్చు నియర్ బై ప్లేసెస్లో. వాళ్ళకి పిల్లలకి చాలా డెవలప్మెంట్ అన్నది చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ ఏజ్లో, పర్టికులర్గా Under 5 అన్నది వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఏముంది చిన్నపిల్లలే కదా కీటాకి వెళ్తారు అనుకుంటాము, బట్ మేము చూసిన దాంట్లో పిల్లలకి ఆ టైంలోనే డెవలప్మెంట్ అన్నది బాగా ఎక్కువ అనమాట, కాన్సన్ట్రేషన్ అన్నది. సో యా దాని గురించి అయితే నేను తప్పకుండా వీడియో చేస్తాను. యా ఇప్పుడైతే ఇంకా లగేజ్ ప్యాక్ చేద్దాం, వ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం చూడండి. సో ప్యాకింగ్ అయితే అవుతుందన్నమాట, స్టార్ట్ చేశాను ఆల్రెడీ. సో చూడండి ఆల్రెడీ ప్యాకింగ్ అంతా చేస్తున్నా అనమాట, మొత్తం మెస్సీగా ఉంది. ఇవన్నీ ట్యాగ్లు అనమాట, ట్యాగ్లన్నీ కట్ చేశాను, ఉంటాయి కదా మొత్తం కొత్తవి కొన్నవన్నీ. సో దానికి వచ్చిన ట్యాగ్స్
వంట అవుతుంది బ్యాక్గ్రౌండ్లో, వంట కూడా చేస్తున్నా అనమాట. సో వంట కూడా చేస్తున్నా అనమాట బ్యాక్గ్రౌండ్లో. మళ్ళీ నివికి ఈవినింగ్ డిన్నర్కి అది కావాలి కాబట్టి అవన్నీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడైతే ప్రస్తుతానికి చాలా వరకు సర్దుతున్నా అనమాట. అండ్ మీకు ఒకటి చూపిస్తాను క్యూట్గా. ఇది నివి అనమాట, బుక్ కొనుక్కుంది నిన్న బయటికి వెళ్తే. ఇలా ఉండి ఓపెన్ చేస్తే లోపల బుక్ ఉందనమాట. చిన్న పాకెట్ బుక్స్ అంటారు కదా, అలాగా కుక్కర్ సౌండ్స్ అనమాట. సో డోంట్ మైండ్. యా, ఈ బుక్లో వచ్చేసి లిస్ట్ రాసుకుంటుందంట. ఇప్పుడు వెకేషన్లో అది ఏమేమి షాపింగ్ చేసుకోవాలి ఏంటనేది ఇలా బుక్లో రాసుకుంటుందంట. సో దానికి కొనుక్కుందనమాట ఈ బుక్. చూడండి, దాని పేరు అవి రాసుకుందనమాట, ఇవన్నీ ఇలాగా. సో దానికి కావాల్సినవి ఇప్పుడు రాస్తుందంట షాపింగ్కి ఇందులో. సో క్యూట్గా ఉంది కదా. అదనమాట. అండ్ రిమైనింగ్ కొంచెం కొంచెం సర్దుతున్నా. ఇంకా ఆల్మోస్ట్ పట్టుకెళ్ళేవి నేను షాపింగ్ చేసినవన్నీ ఆల్మోస్ట్ సర్దుతున్నాను. ఇంకా రిమైనింగ్ ఏమున్నాయంటే మా బట్టలు అనమాట. మేము వేసుకోవడానికి బట్టలన్నీ ప్యాక్ చేసుకోవాలి కదా, ఆ బట్టలు ప్యాక్ చేసుకోవాలి. సో ఇవి అయిపోతే అవి ఈజీ, అవి ఏం లేదు మన షెల్ఫ్లోంచి తీసుకుని సర్దుకునేవే కాబట్టి అవి కొంచెం ఈజీనే. సో ఇవన్నీ ట్యాగ్స్ పేపర్స్ ఉంటాయి కదా మొత్తం షాపింగ్వి, అవన్నమాట. ఇంకా అవన్నీ కట్ చేసి ఇదిగోండి బ్యాగ్స్ ఇవన్నీ కూడా ఇలా సర్దుతున్నాను అనమాట, ఇవన్నీ బ్యాగ్స్లో. సో ఇవన్నీ సర్దుతున్నా కదా. మీకు నివికి ఒక 2 pairs తీసుకున్నాను అనమాట. ఇవి యాక్చువల్గా నైట్ వేర్. మొన్న లాస్ట్ వ్లాగ్ పెట్టాను కదా, ముందు వ్లాగ్ లో కొంచెం షాపింగ్ అది చేసామని చెప్పాను కదా, అక్కడ కొంచెం టైం ఉంటే అక్కడ షాపింగ్ అది చేసి కొన్ని తీసుకున్నాను అనమాట. ఇవేంటంటే ఇప్పుడు ఫ్లైట్ జర్నీ కదా, సో ఫ్లైట్ జర్నీ పిల్లలు కంఫర్టబుల్ గా ఉండాలి కాబట్టి నేనైతే పర్టికులర్ గా నివి కంఫర్టబుల్ గా చూసుకుంటాను. సో దట్ తను ఫ్లైట్ అంతా డిస్టర్బ్ గా లేకుండా ఉంటది. సో ఇవి నైట్ వేర్ దొరికినాయి అనమాట. ఇది నైట్ వేర్ అని కూడా కాదు, ఇది చూస్తే మీకు బయటికి కూడా మనం వేసేయచ్చు. కంప్లీట్ నైట్ వేర్ లా ఏం లేదు, జాగర్ ప్యాంట్స్ తో వచ్చి ఉన్నాయి అనమాట. మీకు ప్యాంట్స్ కూడా చూపిస్తాను. సో ఇలా ఫుల్ హ్యాండ్స్ వచ్చి క్లాత్ అయితే చాలా కంఫర్టబుల్ గా ఉందనమాట, మెత్తగా. సో నాకైతే చాలా బాగా నచ్చింది, ఫ్లైట్ లో చాలా కంఫర్టబుల్ గా ఉంటది అని చెప్పేసి. సో ఇవి తీసుకున్నాను నేను. ఇది తీసుకున్న స్టోర్ కూడా మీకు చెప్తాను, ఎస్టింగ్స్ అండ్ ఫ్యామిలీలో అనమాట. ఎస్టింగ్స్ అండ్ ఫ్యామిలీలో క్లాత్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలకి అన్నీ ఉంటాయి కదా మనకి బట్టలు, సో అవన్నీ కూడా చాలా బాగుంటాయి కంఫర్టబుల్ గా. సో అక్కడే తీసుకున్నాను అనమాట. ఇవి చాలా మెత్తగా బాగుంది క్లాత్. సో ఇవేమో వచ్చేసి ఇలా జాగా ప్యాంట్స్ అనమాట. సెట్ చూసారా, రెండు కూడా సేమ్ వచ్చినాయి, బేర్ థీమ్ అనమాట. ఇలాగా నివికి చాలా బాగా నచ్చింది. ఇదైతే ఇప్పుడు వెళ్ళేటప్పుడు వేసుకుంటా అందని చెప్పింది అనమాట. ఇదొక పేరు. అండ్ ఇంకా ఇందులోనే ఈ జాగర్ ప్యాంట్స్ స్టైల్లోనే ఇంకోటి తీసుకున్నాను. ఇది వచ్చేసి ఇలా వెల్వెట్ లా వచ్చిందనమాట. ఇది కూడా ఎంత స్మూత్ గా ఉందో, అసలు చాలా బాగుందనమాట. వాళ్ళకి ఇలాంటివి ఏంటంటే ఫ్లైట్ లోకి చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి. వాళ్ళు పడుకున్నా ఏం చేసినా సరే వాళ్ళు చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి. త్రూ అవుట్ ద జర్నీ ఏం డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుందన్నమాట. వేరే మనం కొంచెం హెవీ పుల్ ఓవర్స్ వేసినా లేకపోతే కొంచెం టైట్ ఫిట్స్ వేసినా సరే వాళ్ళు చాలా ఇబ్బందిగా ఉంటది. ఇవేంటంటే నేను ఆబ్వియస్గా ఇప్పుడు వింటర్, మాకు ఇక్కడ జర్నీలో వింటర్ కాబట్టి ఫ్లైట్ ఎక్కే ముందు తనకి లోపల అన్ని స్ట్రింప్ హోస్ ఇవన్నీ ఇస్తాను, లోపల స్కిన్ టైట్స్ అవన్నీ ఇచ్చి వాటిపైన వేసేస్తా అనమాట. సో దట్ ఫ్లైట్ ఎక్కిన తర్వాత మళ్ళీ మనం అవన్నీ టైట్స్ తీసేసి ఓన్లీ ఇదే ఉంచితే సరిపోతుంది, కంఫర్టబుల్ గా ఉంటుంది అనమాట. సో మీకు చూపిద్దామని చూపించాను. ఇవైతే తనకి ఓన్లీ జర్నీ పర్పస్ పెడుతున్నా అనమాట. మిగతా బట్టలు అన్ని ప్యాక్ చేసేస్తాను, ఇవి ఓన్లీ ఫ్లైట్ లో జర్నీ పర్పస్ పెడుతున్నాను. ఈ జాగర్ ప్యాంట్స్ అవి కూడా కార్డ్ సెట్స్ లాగా అనుకోండి. ఇంకా మనకి కార్డ్ సెట్స్ ఇప్పుడు వస్తున్నాయి కదా, సో ఆ మోడల్లో అనమాట, ఆ స్టైల్లో. ఇవి కూడా చాలా నచ్చినాయి. తను బేర్తి వేసుకుంటానని చెప్పి ఆల్రెడీ పక్కన పెట్టేమందనమాట. ఇప్పుడు బేర్తి వేసుకుంటా అని చెప్పేసి ఫ్లైట్ జర్నీకి. సో యా, అది చూపిద్దాం అనుకున్నాను. ఎస్టింగ్స్ అండ్ ఫ్యామిలీలో తీసుకున్నాను అనమాట ఇవి. నేనైతే రెగ్యులర్గా అక్కడ చూస్తుంటా, కంపల్సరీ బట్టలు చాలా బాగుంటాయి పిల్లలకి ఎస్టింగ్స్ అండ్ ఫ్యామిలీలో. యా, అదనమాట. ఇంకా ఇవి కూడా తీసుకున్నా అనమాట. కిండర్ పుంష్ ఉంటుంది కదా మనకి, ఇక్కడ డిసెంబర్ కదా జర్మనీలో, ఇది కిండర్ పుంష్ అంటారు అనమాట. ఇక్కడ వింటర్ డ్రింక్స్ ఇవి వితౌట్ ఆల్కహాల్ తీసుకున్నాను. సో ఇంట్లో అందరూ తాగుతారని చెప్పి. ఇదేమో వచ్చేసి షుగర్ ఫ్రీ, ఇది కూడా షుగర్ ఫ్రీ అనుకుంటా. యా, ఇది షుగర్ ఫ్రీనో కాదో ఒకసారి చూడాలి, నాకు అంత ఐడియా లేదు. బట్ ఇది మాత్రం షుగర్ ఫ్రీ. ఒకటైతే షుగర్ ఫ్రీ తీసుకుందామని చెప్పి తీసుకున్నాను. పిల్లలకి కూడా ఇది చాలా మంచిది, ఇది బాగుంటుంది అనమాట. వింటర్ డ్రింక్, ఇది వేడి చేసుకుని తాగాలి. ఇవి ఒకటి స్పెషల్ గా తీసుకున్నాను, వాళ్ళకి నచ్చుతాయని చెప్పేసి. ట్రై చేస్తారేమో అని చెప్పి, నచ్చుతుందో లేదో తెలీదు బట్ ట్రై చేస్తారు కదా అని చెప్పి ఇది తీసుకున్నాను అనమాట. ఇవి కూడా డ్రింక్స్.
యా అలా అనమాట. చాక్లెట్స్ కొన్ని, ఇవి కొన్ని అలా డిఫరెంట్గా జర్నీలో ఉంటాయి కదా టీలు, మనకి టీలు ఉంటాయి కదా ఇక్కడ, అవి కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ కాఫీ పౌడర్స్, సో అలాంటివన్నీ తీసుకుని ప్యాక్ చేస్తున్నాను అన్నీ కూడా. అండ్ ఇక్కడ నుంచి నేను పట్టుకెళ్ళిపోయి అమ్మాయిలకి ఇచ్చేవి కూడా నాకు కొంచెం యూజ్ చేయనివి సారీస్ అవి ఉన్నాయన్నమాట, నాకు సెట్ అవనివి. సో అవి కూడా తీసి ప్యాక్ చేస్తున్నాను. అలాంటివి చాలా ఉన్నాయి. చాలా వరకు ఒక 2 సూట్ కేస్ అయితే ఆల్మోస్ట్ ఫిల్ అయిపోయినాయి. ఇంక రిమైనింగ్ చెప్పినట్టుగానే మా ఉంటాయి అనమాట, సెల్ఫ్గా మేము వేసుకునే బట్టలు అవి ప్యాక్ చేసుకోవాలి, తీసుకుని మెయిన్ నివి అవి తీయాలి. తను ఇంకా మెడిసిన్స్ అవన్నీ కూడా పెట్టాలన్నమాట నివికి. అండ్ కట్గా మేము బయలుదేరి ముందు రోజే నివికి కిండర్ హార్ట్స్ అపాయింట్మెంట్ ఉందన్నమాట. చెప్పాను కదా 5 years అవుతున్నాయి. సో ఆ వింటర్ సుఖంగా ఉందన్నమాట తనకి. సో మేము వెళ్ళే ముందు రోజే ఉంది ఆ అపాయింట్మెంట్ కూడా. సో అవన్నీ కంప్లీట్ చేసుకుని మెడిసిన్స్ అన్ని ప్యాక్ చేస్తాను ఇంకా నివి. సో యా అదనమాట, ఇలా జరుగుతుంది ప్యాకింగ్ అన్నది. నేనంత ఎక్కువ గిఫ్ట్స్ అయితే ఏం పట్టుకెళ్ళట్లేదు, ఎందుకంటే వాళ్ళు కూడా అన్నీ ఉన్నాయి అని చెప్పి అంటున్నారు అనమాట, అమ్మాళ్ళు ఏం వద్దు అని చెప్పేసి. సో నేను బేసిక్గా ఒకటి ఉంటాయి కదా చిన్న చిన్నవి మనం పట్టుకుని వెళ్తాం కదా, అలాంటివి చిన్నవి తీసుకున్నాను అంతే. సో యా అదనమాట. నెక్స్ట్ వ్లాగ్ చెప్పాను కదా, నెక్స్ట్ వ్లాగ్లో మీకు ఇంకా డైరెక్ట్ ట్రావెలింగ్ అనేది అప్లోడ్ చేస్తాను. కరెక్ట్గా ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి, ఎంతమందిని కలుస్తాం ఏంటి అనేది ఆ ప్లాన్ అంతా కూడా మీరు నెక్స్ట్ వ్లాగ్లో చూస్తారు. డైరెక్ట్ ట్రావెల్ వ్లాగే అప్లోడ్ చేస్తాను. ఇంక ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఈ వ్లాగ్. థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ మీలో ఎవరైనా కొత్తగా మా ఛానల్ చూస్తూ ఉంటే ఇంకా ఛానల్లో చాలా వ్లాగ్స్ ఉన్నాయి, ప్లీజ్ డూ వాచ్. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం. టిల్ దెన్ బాయ్ బాయ్.